ఈరోజు మనం రీసెంట్గా మా ఇంట్లో చేసిన గోదావరి చేపల పులుసు వీడియో చూసేద్దాం. చేపల పులుసు అయితే కనుక చాలా టేస్టీగా ఉందండి, కమ్మగా ఉంది. ఒకసారి వీడియో చూసి ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంది. ముందుగా చేప ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసంతో మ్యారినేట్ చేస్తే నీచు వాసన పోతుంది. గోదావరిలో ఉన్న వాళ్ళంతా ఇలా ఒక పెద్ద బాండి తీసుకుని చేపల పులుసు చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా ఒక పెద్ద బాండి తీసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న మిక్చర్ ఏంటంటే, ఒక పెద్ద ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి తీసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న పేస్ట్ని మనం ఇందాక బాండీలో వేసుకున్న ఆయిల్లో వేసేసుకోవాలి. అంతలోపు మన దగ్గర ఉన్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన అలాగే ఉల్లిపాయ వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. గుర్తుంచుకోండి, అడుగంటకూడదు, బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇదే టైంలో మనం కొంచెం ఉప్పు వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. మీరు పసుపు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం సేపటికి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, అంటే మనకి పచ్చివాసన పోయి గ్రేవీ రెడీ అయిపోతున్నట్టు. ఇంతలోపు మనం పచ్చిమిర్చిని చీల్చుకుని ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఖాళీ ఉంచేలాగా మొత్తం అంతా కూడా పెట్టేసుకోవాలి. మీరు చూసినట్లయితే ఈ విధంగా చేప ముక్కలకి మధ్యలో ఖాళీ ఉండేలాగా పెట్టేసుకోండి. ఈ ముక్కల్లో ఒక గ్లాస్ చింతపండు రసం వేసుకోవాలి. ఒక గ్లాస్ చింతపండు రసానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ముక్క మునిగేంత వరకు వేసుకోండి. ఇప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాగా పులుసుని మరగనివ్వాలి. చాలామంది పులుసు మరిగిన దాకా ఉండి బెండకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే కొన్ని బెండకాయ ముక్కలు, కొన్ని మామిడికాయ ముక్కలు వేయడం జరిగింది. మాకు పులుసులో బెండకాయ ముక్కలన్నా మామిడికాయ ముక్కలన్నా చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను ఈ విధంగా వేయడం జరిగింది. పులుసు అయితే కొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్ నుంచి సిమ్కి పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ మగ్గించాల్సి ఉంటుంది. మీరు చూసినట్లయితే మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనకి ప్రిపేర్ అయిపోతున్నట్టు అర్థం అనమాట. సో మన దగ్గర ఉన్న కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే అబ్బా, ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా గోదావరి వాళ్ళు చేసే చేపల పులుసు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.